ఈసారి జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్ చాలా ఉత్కంఠంగా నడుస్తున్నాయి. అన్నీ మాట్లాడుకుందాం, పేజ్ని ఫాలో చేసుకోండి. మనం ఆల్రెడీ చూసాం, వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసోసియేట్ టీమ్స్ అయిన యుఎస్ఏ, నెదర్లాండ్స్ అండ్ నేపాల్ పెద్ద టీమ్స్కి చాలా గట్టి పోటీనిచ్చాయి. అండ్ నిన్న జరిగిన మ్యాచెస్ అయితే హైలైట్ అనుకోవచ్చు. ఆస్ట్రేలియా అండ్ ఐర్లాండ్ మ్యాచ్ని పక్కన పెట్టేస్తే మిగిలిన 2 మ్యాచెస్ అయితే చాలా పోటాపోటీగా జరిగాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే వేరే లెవెల్. మొదటిగా బ్యాటింగ్కి దిగిన సౌత్ ఆఫ్రికా 187 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ టీంలో గుర్బాజ్ ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతూనే మ్యాచ్ని టై చేశారు. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ 17 రన్లు కొట్టింది. దాన్ని సౌత్ ఆఫ్రికా లాస్ట్ బాల్లో 7 రన్లు కొట్టాల్సి ఉండగా 6 కొట్టి మళ్ళీ టై చేసింది. ఇంకో సూపర్ ఓవర్లో బ్యాటింగ్కి దిగిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ స్టబ్స్ అండ్ మిల్లర్ కలిసి 23 రన్లు చేశారు. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేస్తూ 2 బాల్స్కే 0 రన్స్ ఉండగా నబీ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చాడయ్య గుర్బాజు 3 బాల్స్కే 3 సిక్సెస్ కొట్టి మ్యాచ్ మొత్తానికి ఊపుని తీసుకొచ్చాడు. దాని తర్వాత వేసిన లాస్ట్ బాల్కి గుర్బాజ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అంత కొట్టాక కూడా పాపం గుర్బాజ్కి నిరాశే మిగిలింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ చాలా పోటాపోటీగా ఆడతారని అందరూ అనుకున్నారు. కానీ వెస్టిండీస్ టీం ఇంగ్లాండ్ని చాలా చిత్తుగా ఓడించింది. అండ్ లాస్ట్ 10 ఏళ్లలో ఇంగ్లాండ్ని వెస్టిండీస్ ఓడించిందే లేదు.